ఇక డీటెయిల్స్ చూస్తే మన దేశ తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలంటే నెహ్రూకి ఎంతో ప్రేమన్నారు. పిల్లల మంచి ప్రవర్తన, మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని ఆకాంక్షించారు కలెక్టర్. Pandit Jawaharlal Nehru garu, India's first Prime Minister, and independence సంబంధించిన కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. వారికి పిల్లలతో చాలా ప్రేమ, ఎడ్యుకేషన్ పైన చాలా ప్రేమ. ఆ రెండో సందర్భంగా మళ్ళీ మనం వారికి ప్రతిరోజు కూడా స్మరించుకొని వారు ఏవైతే దశాదిశ చూపించారు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ కూడా ప్రతిరోజు కూడా పాటించుకోవాలి. నేనందరికీ కోరుతూ పిల్లలందరికీ కూడా మళ్ళీ ఒకసారి బాల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అడల్ట్గా కూడా ఏమంటామంటే एवरी पर्सन देयर विल बी अ चाइल्ड अंटामा. हर किसी के बीच में भी एक बच्चा होता है. हर किसी के दिल में भी कहीं ना कहीं एक बच्चा छुपा रहता है. सो हम सबको एक्चुअली चिल्ड्रंस डे శుభాకాంక్షలు मैं देता हूँ. अडल्ट्स भी हो गए, अडल्ट्स కూడా కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఈ రోజు మనం ఈ 15 అక్టోబర్ నుంచి మనం సుమారుగా 1 మంత్ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మరి 15 అక్టోబర్ నుంచి 14 నవంబర్, సో 1 మంత్ మనం ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఎవరైతే ఆ ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్ లో అటెండ్ అయ్యి మరి వారికి కొత్త ఆధారంతో పాటు ఎంప్లాయ్మెంట్ అవి అన్నిటికీ అవసరం పడతాయి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నిటికీ అవసరం పడతాయి. సో చాలా ఉపయోగం యాక్చువల్గా పిల్లలకి ఇప్పటి నుంచి కానీ అడల్ట్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ అంటే చాలా అవసరం. సో మనకి అంటే ఎట్లా ఇది ఆలోచన వచ్చింది అంటే ఒకటేమో ఆపార ఐడిలో మొత్తం వెనక ఉన్నాం. సో ఆపార ఐడి ఏ విధంగా ముందుకి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సాల్వ్